అరే ఏంది భయ్యా ఇది? నీ అవ్వ దరిద్రం అంతా మన చేతుల్లోనే ఉన్నట్టుంది. అంతా కష్టపడి మ్యాచ్ ఆడుతుంటే వాన వచ్చి ముంచేసింది. లేకపోయింటే ఇండియాని ఈజీగా ఓడించే వాళ్ళము, మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళము. అరే ఎలా గెలిచే వాళ్ళు నిస్సంకా తమ్ముడు. 6 ఓవర్లకే 80 రన్స్ కొట్టినాం. నీ అవ్వ మా పాండే కొట్టే కొట్టుడు చూసి కూడా ఎలా గెలిచారనుకుంటున్నారు. జస్ట్ 9 బాల్స్ లోనే 22 రన్స్ కొట్టాడు. నీ అవ్వ ఇంకొక 10 బాల్ ఆడింటే ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేవాడేమో. అరే హార్దిక్ పాండ్యానా మజాకా చూసారు కదా, నీ అవ్వ జస్ట్ 9 బాల్స్ లోనే 22 రన్స్ కొట్టా, 2 వికెట్స్ తీసా. అది పాండ్యా పవర్ అంటే. అరే ఇండియా డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం గెలవడానికి కారణం ఎవరు? ఈ పాండ్యా. అది ఈ పాండ్యా పవర్ అంటే. అరే ఏంది భయ్యా శాంసను, నీకైతే ఛాన్స్ ఇవ్వరు అంటావు, ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రూవ్ చేసుకోవు. అరే ఆ ఫస్ట్ బాల్కే వికెట్ పడడం ఏంటి? అరే ఏందే గంభీర, నా ఇచ్చినదే ఒక్క మ్యాచ్, ఆ ఒక్క మ్యాచ్లోనే ప్రూవ్ చేసుకోవాలంటే అవుతుందా చెప్పు? ఇంకొక మ్యాచ్ ఇవ్వు, ఈ శాంసన్ పవర్ ఏంటో చూపిస్తాను. నీ అవ్వ సెంచరీనో హాఫ్ సెంచరీనో లేపుతా, నా ప్లేస్ని ఫిక్స్ చేసుకుంటా. అరే స్పిన్ అంటే బిష్ణోయ్ అంటే స్పిన్. చూసారు కదా, నీ అవ్వ జస్ట్ 24 బాల్స్కి 26 రన్స్ ఇచ్చా. అలాగే ఇంపార్టెంట్ అయిన 3 వికెట్లు తీసా. అది బిష్ణోయ్ అంటే. మరి ఇక ఇండియాకి నెంబర్ 1 స్పిన్నర్ అంటే ఈ బిష్ణోయే. అరే నేను కెప్టెన్సీ చేసినప్పుడేమో మంచిగా కెప్టెన్సీ చేయలేదని నన్ను తీసి పడేశారు. ఇప్పుడు అసలంక ఏ విధంగా చేస్తున్నాడు కెప్టెన్సీ? 2 మ్యాచ్లకి 2 మ్యాచ్లు పోగొట్టాడు. అది మన హోమ్ గ్రౌండ్ లో నుంచి మనకే దూరం చేశాడు సిరీస్ ని. అరే నేను కెప్టెన్సీ చేసిందే 2 మ్యాచ్లు. 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఏమంటే దొబ్బింది, ఇంకొక మ్యాచ్ వాన వల్ల దొబ్బింది. లేకపోయింటే ఈ మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళము. అరే T20s పోతే పోనీ, నెక్స్ట్ ఓడిఐ ఉంది కదా, ఆ ఓడిఐ సిరీస్ గెలుస్తాంలే. అరే నాకైతే చాలా ఆనందంగా ఉంది. చేసిన ఫస్ట్ కెప్టెన్సీకే ఇండియాకి సిరీస్ గెలిపించా. ఇక ముందు ఇండియాకి మంచి T20 సిరీస్ కప్లు, వరల్డ్ కప్లు కొట్టిపిస్తా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.